హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి స్నాక్స్ తయారు చేస్తున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా, హాఫ్ టీ స్పూన్ వాము, ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ ముద్దలా తయారు చేసుకోవాలి. ముద్దలా తయారు చేసుకొని మనం 4 చొప్పున అంటే 8 వక్కలు చేసుకోవాలండి. 8 వక్కలు మనం ఇట్లా చాకుతోని కట్ చేసి 8 ముద్దలు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత 8 ముద్దలు చేసి అవి చపాతీలు చేయాలండి. సన్నగా చేసుకోవాలి. బాగా మనము ఎప్పటికి చపాతీ చేస్తాం కదండి, ఎప్పుడు చపాతీ చేసేదానికంటే ఇది ఇంకా సన్నగా వేయాలి. 8 చపాతీలు చేసి ఒకదానిపైన ఒకటి వేసుకొని మనము కారీలు తయారు చేయొచ్చండి. ఎంత బాగుంటుందండి. మనం ఇప్పుడు సన్నగా చేసుకోవాలి. చపాతీ అయితే బాగా సన్నగా, చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కునే దానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట కొనాలంటే 160 రూపాయలు హాఫ్ కేజీ అండి. దాదాపు అయితే చాలా రేటు ఉంటుంది. అయితే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. మనం చేసుకున్నట్టు ఉంటుంది ఇంట్లో. అయితే నేనైతే కార్న్ పౌడర్ తీసుకున్నానండి. కొద్దిగా అంత కార్న్ పౌడర్ తీసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని లిక్విడ్ తయారు చేసుకోవాలి. పల్సగా వేయాలి. ఇలా నేనైతే చేసి చూపిస్తున్నాను ముందుగా. అయితే కొద్దిగా గట్టిగా ఉంది. దీనిపై క్రీమ్ లాగా అవుతుంది కదండి, దీనిపైన వేసే వరకు గట్టిగా అవుతుంది. బాగా గట్టిగా చేసే వరకు మనకు చపాతీ మొత్తం కలపరాదు, మొత్తం ముద్దలాగా ఉండిపోతుంది. అందుకని మనం పల్సగా వేసుకోవాలి. వాటర్ లాగా వేసి మనం కలుపుకోవాలండి. ఒకదానిపైన ఒకటి చపాతీ వేసి మనం అతకబెట్టాలండి. చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మనం ఆ లిక్విడ్ మనం తయారు చేసుకున్నాం కదండి, ఆ లిక్విడ్ అంతా దీనిపైన వేసి కలిపి మనము రాసుకోవాలి. రాసి ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మనకు కారీలు అయితే సూపర్గా వస్తాయి. చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవచ్చు, ఇంకా వేరే తీరు కూడా కట్ చేయొచ్చు. నేను అలా కూడా చేసి చూపిస్తాను ఇలా చేయాలన్నది. అంటే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకనే నేను ఇలా కట్ చేశానండి. ఇది కూడా మనం 8 చపాతీలు అతకబెట్టిన తర్వాత బాగా మనం చపాతీ లాగానే మనం చేసి పెద్దగా చేసుకోవాలండి. పెద్దగా వేసి మనమైతే కట్ చేసుకోవాలి. మొత్తము 4 మూలలు కట్ చేసుకోవాలి. యాంగిల్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాగైతే కట్ చేసుకోవాలి. నేను 4 మూలలు అయితే కట్ చేశాను. 3 యాంగిల్స్ కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే అలా చేయలేదు, ఇలాగే చేశాను. ఆయిల్ కూడా బాగా వేడి ఎక్కద్దండి, మామూలుగా వేడి ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే వరకు అవి ఏంటంటే కరకర రావు, లోపలేమో ఉడకవు, బయటనేమో ఉడుకుతాయి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.